అందరికీ నమస్కారం. మీ అరుణ్దీప్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా కిచెన్లో చాలా పనులు ఉన్నాయండి. అవి ఏంటో చూద్దామా? నేను ఈరోజు స్పెషల్గా ఇద్దరికి 2 వంటకాలు చేయాలి. ఒకటి మా హబ్బీ కోసం క్యారేజ్ త్వరగా ప్రిపేర్ చేయాలి. రెండవది మా అబ్బాయి హాస్టల్ నుంచి అవుటింగ్కి వస్తున్నాడు, వాడి కోసం ఒక స్పెషల్ రెసిపీ చేయాలి. మరి ఆలస్యం ఎందుకండి, వంట మొదలు పెడదామా? ఈ వంట కోసం పెద్ద ప్రాసెస్ అవసరం లేదండి. ముందుగా మా హబ్బీ కోసం నేను కోకోనట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు వీడియోలో చూసినట్టుగా ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. అవి కొంచెం ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇలా కోకోనట్ కట్ చేసి తురుముకోవాలి. మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అందులో కొంచెం నెయ్యి వేసి వేపుకోవాలి. అలానే కొంచెం మిల్లీ మేకర్ తీసుకొని నానబెట్టుకొని అవి కొంచెంగా వేసుకొని వేపుకోవాలి. కొంచెం దోరగా వేగాలి. తర్వాత నానబెట్టిన కొంచెం ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. అలాగే ఈ రెసిపీకి స్పెషల్గా ఆ పొడి అండి, నేను తయారు చేసిన పొడి, అది మసాలా పొడి, చాలా బాగుంటుంది టేస్ట్గా. తర్వాత వీడియోలో మీకు చెప్తా. ఆ పొడి వేసుకొని కొంచెం కలిపి పెట్టుకోవడం. నేను 1 గ్లాసు బియ్యం కోసం 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి జల్లి 2 విజిల్కి మిక్సీ పెట్టడం, అంతే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీకు తగినంత ఉప్పు వేసుకొని 2 విజిల్ పెట్టుకోండి. ఎమ్మి రెసిపీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా, పొగలు వస్తున్నాయి. మన ఇంట్లో త్వరగా క్యారేజ్ కోసమైనా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ, చాలా బాగుంటుంది. నేను వీక్లీ వన్స్ కంపల్సరీ కోకోనట్ రైస్ చేస్తాను క్యారేజ్ కోసం. చూడడానికి చాలా సింపుల్గా ఉన్న రెసిపీ అండి, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా హబ్బీ కోసం, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం 2 బాక్సులు సర్దా. దీంతో పాటు నేను రైతా పెట్టా. మీకు చాయిస్, మీ ఇష్టం ఉంటే పొటాటోతో కుర్మా కూడా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. అలా మా హబ్బీ క్యారేజ్ ప్రిపేర్ చేసి ఆయన బాయ్ చెప్పి నేను నెక్స్ట్ మా అబ్బాయి కోసం, వాడు హాస్టల్ నుంచి వస్తున్నాడు, సో వాడికి ఇష్టమైంది ఈ రెసిపీ అండి. ఇది కూడా చాలా సింపుల్గానే అవుతుంది. ఏంటి అన్నీ సింపుల్గా అవుతున్నాయని చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టంతో చేస్తే ఏదైనా సింపులే కదండి. అలానే దీనికోసం నేను 2 కప్పులు మైదా తీసుకున్నాను. ఇంతకుముందు నేను గోధుమ పిండితో కూడా చేశాను, చాలా బాగా వచ్చింది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే అందులో కొంచెం సాల్ట్, వేడి చేసిన కొంచెం నెయ్యి, కొంచెం ఇలాచీల పౌడర్ అంటే యాలక పొడి కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం 1 కప్పు వాటర్ తీసుకొని కొంచెంగా బాగా కలుపుకొని బాగా పెట్టుకోవాలి. అలా కలిపిన తర్వాత దాన్ని పై ఒక మూత పెట్టి కొంతసేపు ఉంచాలి. ఈలోగా తర్వాత స్టవ్ పైన 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. యాక్చువల్గా 2 కప్పులకు 1 కప్పున్నర సరిపోద్ది, లేదంటే 2 కప్పులు. ఆ తర్వాత అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసి దాన్ని పక్కన మరగబెట్టుకోవాలి. తర్వాత పక్కన వేరే పెనంలోని ఆయిల్ వేసి దాన్ని వేడి చేస్తూ ఉండాలి. ఈలోగా దీన్ని చిన్న బౌల్ చేసుకొని మనము సంపంగి పువ్వులు ఎలా తయారు చేయాలో ముందు వీడియోలో చూసినట్టు ఇలా చపాతీ పిండిలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. పూరీలాగా చపాతీలో ఒత్తుకొని దాన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే అన్నీ ఒకేసారి చేసుకొని కొంచెం చేసుకొని పెట్టుకొని నూనెలో వేపించుకోవచ్చు. చాలా సింపుల్ అండి. చాకుతో చాలా ఈజీగా, ఎవరికి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసేవచ్చు. ఇలా పేపర్ పైన వేసుకొని, అలాగే మనం ముందుగా స్టవ్ పై పెట్టిన పంచదార పాకు ఇలా జిగటగా రావాలండి. కొంచెం ఇలా అంటుకుంటుంది చేతి వేలకు అంటుకోగానే తీసేయాలి. తర్వాత కొంచెం నూనె కాగాక ఒక్కొక్కటిగా తీసుకొని 4 వేసుకొని బాగా వేగించుకోవాలండి. గోల్డెన్ కలర్లో రావాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం ఆయిల్ కింద పడాక ఒక్కొక్కటిగా మనం తీసుకునే ఈ పాకంలో ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకోవడమే, అంతే. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. చాలా టేస్ట్ ఉంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వస్తుందో తెలియచేయండి. అలాగే ఎలా ఉంటుందా అని రివ్యూ కోసం మా పిన్ని వాళ్ళని అడిగాను. సో
ఆమె సిగ్గుపడుతూ చాలా చాలా బాగుందమ్మని రివ్యూ ఇచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు కథ మొదలైందండి. సినిమా అందరం తీస్తాం. ఆ సినిమా తెర వెనకాతలు ఉన్న కష్టాలేంటో ఆ సినిమా తీసే వాళ్ళకే తెలుస్తుంది. అలానే మనకి వంట అంతా పూర్తయ్యాక దాని తర్వాత ఉన్న క్లీనింగ్ ఎలా ఉంటుందో మీ అందరికీ చెప్పనవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు ఇలానే ఇస్తారని కోరుకుంటూ మీ అరుందీప్.